నేను పెట్టే ప్రతి వీడియో మ్యాక్సిమం కంటెంట్ కపుల్స్ని ఉద్దేశించి, పేరెంట్స్ని ఉద్దేశించి. ఎందుకు అని అంటే, ఈ జనరేషన్లో ఆల్మోస్ట్ ఒక 15 to 20 ఇయర్స్గా డివోర్స్ కేసులు చాలా ఎక్కువైపోతున్నాయి. ప్రతి దానికి డివోర్స్. భార్యాభర్తల మధ్య ఒక అన్యోన్యత అనేది లోపించింది. ప్రతి చిన్నదానికి డివోర్స్, గొడవలు, రచ్చ చేసుకోవడం, వాళ్ళ పేరెంట్స్ని పిలిపేయడం, వీళ్ళ పేరెంట్స్ని పిలిపేయడం, థర్డ్ పర్సన్ ఇన్వాల్వ్మెంట్, ఈగో హర్ట్ చేసుకోవడం, ఏమనంటే సెల్ఫ్ రెస్పెక్ట్. ప్రతి చిన్న విషయానికి రోజు రోజుకి అందుకే కొన్ని వేల లక్షల కేసులు ఎక్కువైపోతున్నాయి డివోర్స్ కేసులు. సగానికి పైగా చదువుకున్న మూర్ఖులే. ఈ డివోర్స్ తీసుకునే వాళ్ళందరూ ఏమైనా చదువుకోలేదంటే అందరూ కూడా బీటెక్లు, ఎంటెక్లు, టెక్లే. చదువు సంస్కారాన్ని నేర్పించాలండి. భార్యాభర్తల బంధం అనేది ఒక భగవంతుడి సృష్టిలో ఒక అద్భుతం. అదొక సైకిల్. ప్రతి చిన్న విషయానికి డివోర్స్ అనేది కపుల్స్ ఆలోచించండి. చదువు మీకు ఏం నేర్పిస్తుందమ్మా? సంస్కారం నేర్పిస్తుందా? సగానికి పైగా చదువుకున్న మూర్ఖులుగానే ఉంటుంది. మీ ఈగో, మీ అహంకారం, మీ పొగరు వల్ల బంగారం లాంటి జీవితాన్ని నాశనం చేసుకుంటున్నారు. ఒకప్పుడు ఉమ్మడి కుటుంబాల పేరెంట్స్ చెప్పేవాళ్ళు, సర్ది చెప్పేవాళ్ళు, అలా కాదు ఇలా అని. ఇప్పుడు అవి లేవు. చిన్నప్పటి నుంచి పెంచడంతోనే స్వతంత్రంతో పెంచుతున్నారు. ఆ స్వతంత్రం దేనికి దారి తీస్తుంది? స్వేచ్ఛా స్వతంత్రం. పేరెంట్స్ చెప్పి పెంచట్లేదు, ఇలా ఉండాలి, అలా ఉండాలి. అసలు పేరెంట్స్ పెంపకంలోనే లోపం. చిన్నప్పటి నుంచి ప్రతిదానికి పక్క వాళ్ళతో పోల్చుకోవడం, కంపారిజన్. లైఫ్లో ఏం చేసినా సరే లగ్జరీ కంఫర్ట్స్ కావాలి. అందుగురించే మీరు చిన్నప్పటి నుంచే మీరు అలా పెంచుతున్నారు కాబట్టి పెద్ద అయిన తర్వాత, వివాహం అయిన తర్వాత సర్దుకుపోలేకపోతున్నారు. అడ్జస్ట్మెంట్ మెంటాలిటీ అనేది ఉండట్లేదు కపుల్స్ మధ్యలో. మధ్యలో ఎందుకు అడ్జస్ట్మెంట్ మెంటాలిటీ ఉండట్లేదు అంటే, మీరు చిన్నప్పటి నుంచి బీజం నూరిపోయలేదు. మొక్క ఏమనేది మానే ఏముంగుతుందండి? అబ్బాయి అయినా సరే, అమ్మాయి అయినా సరే. అందుగురించి నేను పెట్టే కంటెంట్ అంతా కూడా ఎక్కువగా కపుల్స్, పేరెంట్స్ పెంచడం. పేరెంట్స్ ప్రతిదానికి ఏం పెంచారా మీ అమ్మా నాన్న అంటారు. వాడు ఏదైనా రాంగ్ స్టెప్ వేస్తే మీ అమ్మా నాన్న ఏం పెంచారా అంటారు. ఆ చెడ్డ పేరు మీకు అవసరమా అమ్మ? అబ్బాయి అయినా, అమ్మాయి అయినా. స్వేచ్ఛ చిన్నప్పటి నుంచి పిల్లలకి స్వేచ్ఛ స్వతంత్రం ఇస్తున్నారు, అది తప్పు లేదు. కానీ ఎక్కడ సర్దుకుపోవడం నేర్పాలి, అది నేర్పించండి దయచేసి. పేరెంట్స్ ఎక్కడ సర్దుకుపోవాలి, ఎక్కడ నెగ్గాలి, ఎక్కడ తగ్గాలి, ఇవన్నీ నేర్పించండి. మాట, మర్యాద, పెద్దలంటే గౌరవం, ఇవన్నీ నేర్పించండి. ఇవన్నీ లోపించడం వలననే ఈ జనరేషన్ కపుల్స్ గత 15-20 ఏళ్ళుగా సర్దుకుపోయే మనస్తత్వం లేక, ఈగో, అహంకారం, పొగరు. ఏమన్నంటే నేను మా ఇంట్లోనే మా అమ్మ నాన్న మాటే విన్నాను. ఇదే బీజం, ఇదే తప్పు. ఎందుకు వినవండి? తల్లిదండ్రుల మాట ఎందుకు వినరు? అది తప్పు. 100% పేరెంట్స్గా పెంచేటప్పుడు చిన్నప్పటి నుంచి పెద్దలంటే మర్యాద, సంస్కారం, గౌరవం, ఎక్కడ తగ్గాలి, ఎక్కడ నెగ్గాలి, ఇవన్నీ చెప్పి పెంచండి. కపుల్స్ చదువుకున్న మూర్ఖులుగా ఉండకండి. అర్థం చేసుకోండి. ఫస్ట్ లైఫ్ పార్ట్నర్ని అర్థం చేసుకోండి. లైఫ్ పార్ట్నర్ అన్నారు. ప్రతి చిన్న విషయానికి తుమ్మిన, దగ్గిన, గొడవలు పెట్టేసుకొని, పెద్ద రచ్చ చేసేసుకొని, థర్డ్ పర్సన్ వాళ్ళ పేరెంట్స్ని పిలిపించి, వీళ్ళ పేరెంట్స్ని పిలిపించి, 4 గోడల మధ్య మాట్లాడుకొని సర్దుకుపోవాల్సిన విషయాన్ని నలుగురిలోకి లాక్కొని వస్తున్నారు. 100కి 70% కపుల్స్ మధ్యలో గొడవలకు కారణం ఇదే. నలుగురిలోకి వచ్చిన తర్వాత పరువు పోయి, ఈగో, అహంకారంతో ఇంకా కలిసి ఉండాలన్నా కూడా ఉండలేక విడిపోతున్నారు. కపుల్స్ మధ్యలో కలిసి ఉండాలన్న భావన వచ్చినా కూడా థర్డ్ పర్సన్ ఇన్వాల్వ్మెంట్ వల్ల ఉండలేకపోతున్నారు ఎంతోమంది కపుల్స్. దయచేసి భార్యాభర్తల మధ్యలో థర్డ్ పర్సన్ ఇన్వాల్వ్మెంట్ తేకండి. చదువు, సంస్కారం నేర్పించాలి. మెచ్యూరిటీగా ఆలోచించండి, హుందాగా ఆలోచించండి. బంగారు లాంటి జీవితాన్ని నాశనం చేసుకోకండి. బీ కూల్, బీ పాజిటివ్, బీ హ్యాపీ.